కూడి వచ్చిన పరిశుద్ధులు, ప్రియులైన సహోదరులు, సహోదరులకి ప్రభువైన యేసు నామములో వందనాలు. పరమదేవుని యొక్క కృప చొప్పున, ఆయన యొక్క కనికరం చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆరాధించి ఆయన ముఖ దర్శనం చేసుకునే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం చదివిన లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే ఆరాధికులు, అంటే ఆరాధన చేసేవాళ్ళు ఎలా చేయాలి. గత 2 వారాల నుంచి ఆరాధన అంటే ఏంటి, ఆరాధ్య దైవం అంటే ఏంటో చూసాం. అలాగే ఆయా రకాల ఆరాధనల గురించి, దేవుడు కోరుకున్న ఆరాధన గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి అనేది మనం నేర్చుకుందాం. అంటే ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనగా అర్థం ఏంటి అనే సంగతులు మనం నేర్చుకుందాం. అంటే ఎలా ఆరాధన చేయాలి అంటే వాస్తవానికి మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరుగా ఉంటాయి. దేవుని యొక్క దృష్టి వేరుగా ఉంటుంది, మన దృష్టి వేరుగా ఉంటుంది. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. మనం ఎలా ఆలోచిస్తామంటే ఆరాధనకి వచ్చామా లేదా ఆరాధనకి వచ్చారా లేదా అనేది మనం చూస్తుంటాం. కానీ దేవుడు ఎలా ఆరాధనకు వచ్చారు, ఎలా ఆరాధన చేశారు అనేది పరమ తండ్రి చూస్తుంటాడు. ఈరోజు అందరూ వచ్చేసారు అని మనం అనుకుంటాం. కానీ ఎలా వచ్చారు వచ్చిన వాళ్ళు అంటే దేవుని మందిరానికి, ఆయన సన్నిధికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన ముఖదర్శనం చేయటానికి వస్తున్న వారు ఎలా వస్తున్నారు అనేది పరమదేవుడు చూస్తుంటాడు. అందుకే మీకు తెలిసినట్లు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని మందిరానికి వస్తున్న వారి గురించి దేవుడు అక్కడ మాట్లాడుతుంటాడు. ఒకవేళ బహుశా రానివారు ఇంటి దగ్గర ఉండొచ్చేమో, కానీ వస్తున్న వారిని గురించి దేవుడు ఏమడుగుతున్నాడంటే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి రాని వాళ్ళ గురించి దేవుడు అడగకుండా వస్తున్న వారి గురించి దేవుడు అడుగుతున్నట్లు మనం చూడగలం అక్కడ. అంటే ఎలా ఎలా నా సన్నిధికి వస్తున్నారు, ఎలా దేవుని మందిరానికి వస్తున్నారు అనేది ప్రాముఖ్యం. ఆరాధనకి వచ్చామా లేదా, చేశామా లేదా అనే లెక్కలో, తలంపులో మనమంటాం వాస్తవానికి. కానీ పరమ తండ్రి ఏం చూస్తున్నాడంటే అసలు ఆరాధనకి నువ్వు ఎలా వచ్చావు, ఆరాధన ఎలా చేశావు అనే విషయాన్ని దేవుడు చూస్తుంటాడు. ఎందుకంటే దేవుడు హృదయములను, అంతరంద్రియములను పరిశోధించేవాడు, వాటిని పరిశీలించేవాడు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడు. బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు దేవుడు. బాహ్య రూపం చూసి మోసపోయేవాడు కాదు దేవుడు. బాహ్యంగా మనం చూస్తుంటాం, బాహ్య క్రియలని మనం చూస్తుంటాం, కానీ దేవుడు అలా చూసేవాడు కాదు అని మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఆరాధన ఎలా చేయాలనేది కూడా గ్రంథం స్పష్టంగా మాట్లాడినట్లు మనం చూడగలం. ఆరాధ్య దైవం ఎవరో చెప్పింది గ్రంథం. దేవుడు కోరుకున్న ఆరాధన ఏంటో చెప్పింది. ఎలా చేయాలి దేవుడు కోరుకున్న ఆరాధన ఏంటంటే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే దేవుడు కోరుకున్న ఒక నిజమైన ఆరాధన ఏంటంటే యథార్థముగా, ఆత్మతో, సత్యముతో. కాబట్టి ఆరాధికులు ఎలాగుండాలి? ఆరాధికులు యథార్థంగా ఉండాలి. ఆరాధికులు ఆత్మతో ఆరాధించాలి, ఆరాధికులు సత్యముతో ఆరాధించాలి. అలా చేసిన ఆరాధన, అలా సమర్పించిన ఆరాధన మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు. అంతేకాని వచ్చామా వెళ్ళామా కాదు, టయానికి వచ్చామా ముగించగానే వెళ్ళిపోతున్నామా కాదు, పాటలు పాడామా, వాక్యం చెప్పామా అంటే మన దృష్టి, మన తలంపులు ఒక రకంగా ఉండొచ్చు. కానీ మనం చేసే ఆరాధన దేవునికి కాబట్టి మనం చేసేది దేవుడు అంగీకరింపదగిన విధంగా ఉండాలి. అంటే ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఎలా చేస్తే దేవుడు స్వీకరిస్తాడు అనే విషయం మనకు తెలియాలా. ఆయన ఎలా చేయమన్నాడో, ఎలా కోరుకున్నాడో అలా చేస్తేనే స్వీకరిస్తాడు దేవుడు. పైరూపం చూసి దేవుడు మనుషుల్ని స్వీకరించేవాడు కాదు. కొద్ది నిమిషాలు మనం ఆ విషయాన్ని ఆలోచన చేద్దాం. అందులో మొట్టమొదటిగా యథార్థముగా ఆరాధించాలి. యోహాను సువార్త
4వ అధ్యాయము 23వ వచనంలో యథార్థముగా ఆరాధించువారు అంటాడు. అంటే ఆరాధికులు ఎలాగుండాలంటే యథార్థముగా ఉండాలి. యథార్థవంతుల యొక్క ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడు. యథార్థవంతుల యొక్క ఆరాధనని దేవుడు స్వీకరిస్తాడు. యథార్థికుల యొక్క ఆరాధన అంటే ఆరాధన చేసేవాళ్ళు యథార్థవంతులై ఉండాలి. 111వ కీర్తన 1వ వచనంలో 111వ కీర్తన 1వ వచనం ఏమంటాడు? యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎక్కడ ఏమంటాడు ఆయన? పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎక్కడ? యథార్థవంతుల సభలో. సభ అంటే సమాజం అంటే సంఘం. అంటే ఈరోజు ఇక్కడ మనం కూడుకున్నాం. ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నాం కదా, ఇది ఒక సభ, ఒక సమాజం, ఒక సంఘం. ఈ సభ ఎలాంటి సభ ఉండాలంటే యథార్థవంతుల సభ ఉండాలి. ఈ సభలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు యథార్థవంతులై ఉండాలి. యథార్థత అంటే ఏంటి? యథార్థత అనే మాటకు అర్థం ఏంటో మనకు తెలియాలి. యథార్థవంతులు ఎలాగుంటారు? ఇదిగో ఇతను యథార్థవంతుడు, ఇదిగో ఈవిడ యథార్థవంతురాలు, ఇదిగో ఇతను యథార్థవంతుడు అని మనం దేన్ని బట్టి చెప్పగలం? గ్రంథం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. గ్రంథం వ్యక్తి వైపు వేలు చూపిస్తూ ఇదిగో ఈ మనిషి యథార్థవంతుడు, ఇదిగో ఈ వ్యక్తి యథార్థవంతుడు అంటే దేనిని బట్టి ఆ వ్యక్తి యథార్థవంతుడయ్యాడు? మీకు అందరూ తెలిసినట్లు ఊజు దేశమందు యోబు అని ఒక భక్తుపురుడు ఒకడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తెలుసు కదా. అంటే ఏంటి యోబు యొక్క యథార్థత ఏంటి? యథార్థవంతులు అంట కదా. అంటే యథార్థవంతులు ఎలాగుంటారంటే నెంబర్ 1, తమ తప్పిదమ్ములను దాచుకోకుండా ఒప్పుకునేవాళ్ళు యథార్థవంతులు. తప్పిదమ్ములను దాచుకోకుండా ఒప్పుకునేవారు యథార్థవంతులు. యోబు యథార్థవంతుడు అని గ్రంథం స్టేట్మెంట్ ఇచ్చేసిందంటే యోబు మాట్లాడిన మాట మీకు తెలుసు కదా. ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకొని రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి వేషధారి నవ్వుదును. ఆదాము పాపాన్ని రొమ్ములో కప్పుకున్నాడు. ఆదాము పాపాన్ని దాచుకున్నాడు. ఆదాము యథార్థవంతుడు కాదు. ఆదాము చేసినట్లు నేను చేయను అంటాడు యోబు. ఆదాము చేసినట్లు నేను చేయను అంటే యథార్థవంతులు అంటే ఎలాగుంటారు? తమ తప్పిదములను ఒప్పుకునేవారు యథార్థవంతులు. తప్పిదాలను ఒప్పుకునే వాళ్ళు యథార్థవంతులు. దాచుకునే వాళ్ళు యథార్థవంతులు కాదు. ఎలాంటి వంచన కానీ కపటం కానీ మోసం కానీ లేనివారు యథార్థవంతులు. కాబట్టి మనసులో హృదయంలో వంచన ఉంచుకొని, హృదయంలో మోసం ఉంచుకొని, హృదయంలో కపటం ఉంచుకొని చేసే ఆరాధన యథార్థముగా ఆరాధించినట్లు కాదు. కాబట్టి యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఆరాధికులు ఎలాగుండాలి అంటే యథార్థవంతులై ఉండాలి. ఏంటి యథార్థత అంటే? తమ తప్పిదములను ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకొని వాటిని ఏం చేస్తారో మీకు తెలుసు కదా, విడిచిపెడతారు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందిన మాట మీకు తెలుసు. అతిక్రమములకు పరిహారమునందిన వాడు ధన్యుడని మాట్లాడుతుంటాడు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధలుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతుంటాడు. తమ తప్పిదములను ఒప్పుకునేవాళ్ళు యథార్థవంతులు. 2, తమ ప్రవర్తనని దిద్దుకునేవారు యథార్థవంతులు. తమ ప్రవర్తనని దిద్దుకునేవారు యథార్థవంతులు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో యథార్థవంతులు ఎవరంటే తమ ప్రవర్తనని తమ జీవితాలని చక్కదిద్దుకునే వాళ్ళు యథార్థవంతులు. 21:29లో భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును అంటే యథార్థవంతులు ఏం చేస్తారంటే తమ ప్రవర్తనను చక్కపరుచుకుంటారు. తమ ప్రవర్తనని దిద్దుకోవటం అనేది యథార్థత. లోపం లేని వారు ఆరాధన చేయాలని కాదు. లోపం ఉంటే దిద్దుకోవాలి. జీవితానికి అవసరమైన మార్పులు చేసుకునే వాళ్ళు యథార్థవంతులు. ఎక్కడ మార్పు? దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు,
ఆయన వాక్యం విన్నప్పుడు ఎక్కడ మార్పు చేసుకోవాలి అనేది లేఖనం నీకు చూపిస్తుంది, నీకు నాకు చూపిస్తుంది. కాబట్టి ఆ లేఖనం మనకి చూపించినప్పుడు వెంటనే తమ ప్రవర్తనను దిద్దుకొని చక్కపరుచుకొని ఒక మంచి నడవడిక కలిగిన వాళ్ళని గ్రంథం ఏమని చెప్తుందంటే యథార్థవంతులు. తమ తప్పుల్ని సమర్థించుకునే వాళ్ళు యథార్థవంతులు కాదో. కొంతమంది తప్పుల్ని సమర్థించుకుంటారు. ఎందుకు నేను తప్పు చేశానంటే అవసరమా? నేనెందుకు అలా చేశానంటే, నేనెందుకు ఇలా చేశానంటే, అంటే చేసినది మాత్రమే కాకుండా దానికి తగిన కారణాలు వెతుకుతుంటారు. ఎందుకంటే అంటే తాము చేసింది తప్పు కాదు అని నిరూపించుకోవటానికి, అంటే నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే అసలు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చేసింది ఎవరికి కావాలి? దేవునికి లెక్క చెప్పు నువ్వు. అంటే మన రీజన్స్ మన సమాధానాలు ఎలాగుంటాయి? అంటే కొందరు ఒప్పుకునే ధైర్యం ఉండదు, సిగ్గుపడిపోతుంటారు కొంతమంది. కాబట్టి యథార్థముగా ఏం చేయాలంటే వాటిని ఒప్పుకొని దిద్దుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తమ తప్పిదమ్ములను దిద్దుకునేవాళ్ళు, తమ ప్రవర్తనను దిద్దుకునేవాళ్ళు. దిద్దుబాటుని అసహించుకుంటున్నామా? దిద్దుబాటును అసహించుకునే వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు అంటది గ్రంథం. దిద్దుబాటును అసహించుకునే వారు భక్తిహీనులు. 50వ కీర్తనలో మీకు తెలిసిన మాటే కదా. 50వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 50వ కీర్తనలో 16-17 వచనాలు. 50వ కీర్తన 16-17 వచనాల్లో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు అంటే ఏంటి? నీకు అసహ్యం, ఎలర్జీ. మరి చెప్పొచ్చాడులే, భలే చెప్పొచ్చిందేమో. చెబితే మాత్రం కొంతమందికి ఇష్టం ఉండదు. దాన్ని చెబితే కొంతమందికి ఇష్టం ఉండదు, ఇక సమర్థించుకుంటారు. ఎందుకు చేశాను, తప్పు ఎందుకు చేశాను అని రకరకాల కారణాలు వెతుకుతుంటారు కొంతమంది మనుషులు. కారణాలు వెతికి దాన్ని వివరించడానికి ప్రారంభించేస్తుంటారు. ఎలర్జీ. కొంతమంది దిద్దుబాటు అంటే ఎలర్జీ. నేను రాను, నేను విన్నాను. వెళ్తే ఏదో ఒకటి చెప్తుంటాడు, అంటే ఏదో ఒకటి చెప్తుంటాడు కాబట్టి ఏం చేయాలి? నేను వెళ్ళండి. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసి అంటే ఏంటి? అర్థం ఏంటి? అంటే దేవుని యొక్క మాటలను వింటారు కానీ వాటిని మాత్రము స్వీకరించే మనసు ఉండదు. కాబట్టి లోపం లేని సంపూర్ణులే చేయాలి కాదు. ఒకవేళ లోపం కనిపిస్తే, పొరపాటు కనిపిస్తే, తప్పిదం కనిపిస్తే తమ ప్రవర్తనని దిద్దుకునే వారిని గ్రంథం ఏమందంటే యథార్థవంతులని పిలిచినట్లు గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. మీకు తెలిసిన మాటే కదా. క్రీస్తు యేసు అప్పటికే రక్తవంశాలు ధరించాల, ఆయన ఇంకా భూమి మీదకి రాల, సంఘ స్థాపన జరగల. కానీ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, స్థానిక సంఘానికి వచ్చేవాళ్ళు ఎలాంటి హృదయంతో వస్తారనే విషయాన్ని పరిశుద్ధాత్మ అద్భుతంగా ముందుగానే తెలియజేసినట్లు మనకు తెలుసు కదా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రండి. ఎక్కడికి వెళ్దాం మనం? ఒకరినొకరు చెప్పుకుంటారు. ఎవరికి వారు యమున తీరుగా ఉండరు, ఎడముఖం పెడముఖంగా ఉండరు. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రండి. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? రాకపోతే అడుగుతారని. టయానికి ఎందుకు వెళ్ళాలి? టయానికి రాకపోతే అడుగుతాడని. బైబిల్ ఎందుకు చదవాలి? ఈరోజు అన్నయ్య ఇంటికి వచ్చేస్తాడు, బైబిల్ చదివావా లేదని అడుగుతాడు. కాబట్టి ఏం చేయాలి అంటే ఎవరు అడుగుతారని చదవటం, ఎవరు అడుగుతారని ప్రార్థన చేయటం, ఎవరు అడుగుతారని దేవుని మందిరానికి రావటం, అని ఎవరు అడుగుతారని అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు భక్తి అనేది ఎవరి కోసం చేయాలా? అంటే ఎవరి మెప్పును కోరుకుంటావు నువ్వు? ఎవరి చేత మార్కులు వేయించుకోవాలని కోరుకుంటావు నువ్వు? అంటే మనుషుల చేత మార్కులు వేయించుకోవాలి. మనుషుల చేత మార్కులు వేయించుకోవాలి కాబట్టి మనిషి అడుగుతాడు కాబట్టి ఆయనకి రావాలి. అమ్మో పోకపోతే అని అడుగుతాడు రా బాబు అంటే ఆయన అడగకపోతే పోవా? అడగకపోతే రావా? అడగకపోతే చదవా? అడగకపోతే ప్రార్థన చేయవా? అంటే ఎవరి కోసం చేస్తున్నాం ఈరోజు భక్తిని? మనం చేసే ప్రార్థన కానీ, మన ధ్యానం కానీ, మన విధేయత కానీ ఎవరి కోసం? దేవుని కోసం చేయాలా? నీ కోసం నువ్వు చేసుకోవాలా? నీ కోసం నువ్వు చేయాలి. కానీ ఎవరో అడుగుతారనా? కాదు కదా. ఎవరో ఉన్నారనా? కాదు కదా. ఇప్పుడు పౌలు మాట మీకు తెలుసు కదా. నేను మీతో లేని ఈ కాలమందును నేను ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ప్రియ సహోదరులారా, నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని మీతో ఈ కాలమందు కూడా ఏం చేయాలి? మీరు భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకునే మాట మనకు తెలుసు కదా. కాబట్టి ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఆ ఉద్దేశం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి.
దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఆరాధనకి ఎందుకు వెళ్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశమే ఉండాలి అది. కాబట్టి ఎందుకు వెళ్ళాలంట? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకొందరు. ఎందుకు వెళ్ళాలి? ఆయన దేవుని మందిరానికి వెళ్దాం. ఎందుకు? ఆయన తన మార్గాల విషయమై మనకు బోధిస్తాడు. ఇక నుంచి మనమేం చేద్దాం మరి? మనమేం చేద్దామంటే ఇక నుంచి ఆయన త్రోవలలో నడుచుకుందాము. నెంబర్ 3, దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలలో నడిచేవారు యథార్థవంతులు. తమకంటూ సొంత త్రోవలు ఉండవు, సొంత మార్గాలు ఉండవు, సొంత ఉద్దేశాలు ఉండవు, సొంత ఆలోచనలు ఉండవు. దేవుడు వారికంటూ వారు నడవడానికి ఒక మార్గాన్ని నిర్దేశం చేశాడు, ఒక మార్గాన్ని స్థాపించాడు, ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలలోనే వారు నడుస్తారు తప్ప తమకంటూ సొంత ఆలోచనలతోటి సొంత మార్గాలు స్థాపించుకున్నారు. ఈరోజు మనుషులకి సొంత మార్గాలు స్థాపించుకుంటున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసిన మార్గాలను వాళ్ళు నడుస్తున్నారు తప్ప దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలు అసలు నడుస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకుందాం సహోదరులారా. ఇప్పుడు నీ సొంత త్రోవలు నువ్వు వెళ్తున్నావా? ఇప్పుడు నీ జీవితానికి నువ్వు నువ్వే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావా? కాదు కదా. అలా నడిస్తే నీకు ప్రయోజనం కాదు కదా. కాబట్టి నువ్వు క్రీస్తు యేసులోనికి ప్రవేశించిన తర్వాత నీ సొంత ఉద్దేశాలు, ఆలోచనలు పనికిరావుక. దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలోనే నడవాలి తప్ప నీకంటూ ఒక సొంత త్రోవని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుని త్రోవలలో నడిచేవాళ్ళు యథార్థవంతులు. అలాగే నెంబర్ 4, దేవుని యొక్క ఇష్టానికి లోబడి, ఆయన అధికారానికి లోబడి దాని ప్రకారం జరిగించేవాళ్ళు మాత్రమే యథార్థవంతులు. తమకంటూ సొంత త్రోవలు ఉండవు. ఆ పరమదేవుడు డిజైన్ చేసిన మార్గాలను వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకు వారుగా డిజైన్ చేసుకోరు. ఒక వేరు డిజైన్ చేసుకోరేంటి వేరు. ఈరోజు మత శాఖల వాళ్ళు ఆ పని చేస్తారు, మత శాఖల్లో నడిచే వాళ్ళు ఆ పని చేస్తుంటారు. వాళ్ళు చూడండి, వారి చేతిలో గ్రంథం ఉండదు కానీ వాళ్ళు తమకంటూ ఒక సొంత డిజైన్ చేసుకొని ఏం చేస్తుంటారంటే దేవుని వాక్యం కంటే, ఆయన ఆజ్ఞల కంటే పారంపర్యాచారములకు మాత్రమే వాళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసుకున్నవి దేవుడు డిజైన్ చేసింది కాదనమాట. కానీ ఈరోజు నేను సత్యంలో ఉన్న నేను ఏం చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలోనే ఆయన డిజైన్ చేసిన మార్గంలోనే మనం నడవాలి తప్ప మనకంటూ ఒక సొంత మార్గాన్ని, ఒక సొంత వేని డిజైన్ చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఆ మార్గం తప్పైనా సరే ఒకసారి నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గం నీకు సరైనదిగా అనిపిస్తుంది. ఒకసారి ఇది గ్రంథం చెప్పిన సందేశం అది కూడా. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది ఎలా కనిపిస్తుంది? మంచిగానే కనిపిస్తుంది. నువ్వు ఏర్పాటు చేసుకున్న మార్గం నీకెలా కనిపిస్తుంది? అది సరైనది కాదు అది సహోదరులారా, స్త్రీలారా. అర్థమవుతుంది కదా సందేశం. కాబట్టి ఆరాధికులు ఎలాగుండాలి? యథార్థవంతులై ఉండాలి. ఎవరు యథార్థవంతులు? తమ తప్పిదాలని ఒప్పుకునేవాడు, తమ ప్రవర్తనను దిద్దుకునేవాడు, దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలో నడిచేవాడు, దేవుని యొక్క ఇష్టం నెరవేర్చిన అధికారానికి లోబడేవాళ్ళు యథార్థవంతులు. దేవుని మందిరంలో దేవుని చిత్తమే నెరవేరాలి. నీ చిత్తాలు, నీ ఆలోచనలు, మనుషుల యొక్క పెత్తనాలు, మనుషుల యొక్క అధికారాలు దేవుని మందిరంలో పనికిరావు. నీ అజామాషి పనికిరాదు దేవుని సన్నిధిలో. నీ అజామాషి అనేది నీ ఇంట్లో పనికి వస్తుంది, దేవుని మందిరంలో పనికి వస్తుంది. కాబట్టి దేవుని మందిరంలో అజామాషి చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే స్వనాశనం కోరుకుంటున్నాడు. ఆ మనిషి నష్టపోతున్న మనిషి. అలాంటి వ్యక్తి గ్రంథంలో మనకు కనిపిస్తుంటాడు. దేవుని సన్నిధికి వచ్చి, ఆయన మందిరానికి వచ్చేసి తన అధికారాన్ని స్థాపించాలని పూనుకున్నాడు. అజామాషి చేయటం అధికారం తన ఇష్టం, తన కోరిక. దేవుని సన్నిధిలో ఒక విషయం ఏంటంటే మీకు తెలిసినట్లు మనిషికి స్వాతంత్రం ఉంది, కానీ దేవుని పని చేసే విషయంలో మనిషికి స్వాతంత్రం దేవుడు అంగీకరించడం. ఒకవేళ నీ స్వాతంత్రం చొప్పున నువ్వు చేస్తే దేవుడు అంగీకరించడం. దైవికమైన విషయాలు దేవుని నియమం ప్రకారంగానే జరిగించాలి. అది కష్టమైన నష్టమైన సరే. 40 రోజులు కొండ మీద ఉన్నాడు మోషే. ప్రత్యక్ష స్ట్రక్చర్ పరమ తండ్రి చూపించేశాడు. దాని కొలతలు, దాని రూపం, ఆ స్ట్రక్చర్ అంతా, ప్రత్యక్ష గుడారము, ఆ గుడారంలో వస్తువులు, ఆ స్ట్రక్చర్ అంతా, నిర్మాణం అంతా కూడా పరమ తండ్రి మోషేకి చూపించేశాడు. ఏమన్నాడు? పలుమార్లు మాట కనిపిస్తుంది. వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. నీకు కొండ మీద కనపడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడము. నువ్వు కొండ దిగి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డిజైన్ చేయొద్దు.
నేను డిజైన్ చేసి నీకు చూపించాను కదా కొండ మీద. నేను నీకు ఎలా డిజైన్ చేసి నేను చూపించానో అలాగే ఉండాలి. అలాగే కొలతలు. డిజైన్ అదే, కొలతలు అది మారదు. అది మారే అవకాశం లేదు. ఆ మెజర్మెంట్ ఏం చేశాడంటే పరమ తండ్రి మెజర్మెంట్ మోషకి ఇచ్చేసాడు. కిందికి దిగిన తర్వాత నీ సొంత మెజర్మెంట్ ఉపయోగించడానికి ఛాన్స్ లేదక. అంటే దైవికమైన పని జరిగించడానికి మనుషులకి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛారాధన చేసిన, స్వేచ్ఛగా ధూపం వేసిన నాదాబు అబీహుల గతి ఏంటో మనకు తెలుసు కదా. ధూప కార్యక్రమం దైవ నియమం ప్రకారంగా వేయాలన్నావు. యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని, అంటే స్వేచ్ఛ. దేవునికి సన్నిధిలో నీ స్వేచ్ఛ ప్రకారంగా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు స్వేచ్ఛారాధన చేసే వ్యక్తి తప్ప దేవుడు కోరుకొని ఆరాధన చేసే వ్యక్తి కాదు నువ్వు. నీ ఇష్టాలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ కోరికలకు నెరవేరకూడదు. దేవుని మందిరం క్రీస్తు ఏలుబడి చేయాలి, క్రీస్తు అధికారం చేయాలి. ఆ పరమ తండ్రి యొక్క అధికారంలో సమస్త కార్యక్రమాలు జరగాలి తప్ప మనుషులకు అధికారంతో కాదు. ఇది దేవునికి సన్నిధిలోకి వచ్చి తన అధికారం చేయాలి అని ఆలోచించే వ్యక్తి యథార్థవంతుడు కాదు. అతను యథార్థవంతుడు, ఆరాధికుడు కాదు. ఆరాధికుడు పేరుకు మాత్రం ఆరాధికుడు, కానీ దేవుడు కోరుకున్న ఆరాధికుడు కాదు. మీకందరూ తెలిసిన ఉజ్జియా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం. తన ఇష్టాన్ని స్థాపించాలనుకున్నాడు, తన అధికారం జరిగించాలనుకున్నాడు. 16 వచనం మీకు తెలిసిన సందేశమే, మర్మాలని చెప్పట్లేదు నేను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. అనేక మందిలో ఉండే వైరస్ ఇది. పురుగు అనేక మందిలో తిరుగుతుంటది. ఈ పురుగు ఏంటో ఎక్కువ మందిలో తిరుగుతుంటది. ఈ పురుగు 4 రాళ్ళు సంపాదించాడా, 4 రాళ్ళు వెనకేశాడా, పట్టడానికి వీలు కదక, పట్టడానికి మనకు దొరకడక. ఒక గర్వం, ఒక అహం. కాబట్టి అదొక స్లో పాయిజన్, మనిషిని సర్వనాశనం చేసేది. అది విశ్వాసిని కావచ్చు, అవిశ్వాసిని కావచ్చు. గ్రంథ చరిత్రలో అనేక మంది, లోక చరిత్రలో కూడా అనేక మంది. అది ఎవరైనా సరే గర్వించిన వ్యక్తి నశించుకోవాల్సింది. అందుకే మీకు తెలిసిన మాట కదా, నాశనమునకు ముందు గర్వం నడుచుండ. గర్వంగా ప్రవర్తిస్తుందంటే భవిష్యత్తులో నాశనం కాకపోతాడు మనిషి. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అహం దేన్ని బట్టి? నీ అహం దేన్ని బట్టి? నీ గృహాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ హోదాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి, 4 రాళ్ళు వెనకేసావని, మంచి జ్ఞానం ఉందని, బాగా చదువుకున్నానని, దేన్ని బట్టి? దేనిని బట్టి కూడా ఎలాంటి అహం కానీ ఈగో కానీ మన మనసులో, మన హృదయంలో కూడా ప్రవేశించకూడదు. అలా ప్రవేశించకుండా ఉండాలి అనే అవసరం అయితే దేవుని యొక్క సముఖంలో మనం ఏం చేయాలంటే మొరపెట్టుకోవాలి. ఆయన తండ్రి, ఎలాంటి అహానికి చోటు ఇవ్వకుండా నాకు సహాయం చేయాలి. అది నా హృదయంలో ప్రవేశించకుండా దయచేసి కృప చూపించు తండ్రి, సహాయం చేయమని అవసరమైతే పరమదేవుని వేడుకోవాలా. ప్రారంభంలో యథార్థవంతుడి మనిషి ఉజ్జియా, దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియా. గర్వించాడు దేన్ని బట్టి అంటే స్థిరపడిన తర్వాత. అంతకుముందు 4 రాళ్ళు వెనకేంగుడు వచ్చిందా? కాబట్టి దేన్ని బట్టి నీకు పొగరు? ఈ మాటల్లో కొంతమందికి పొగరు చూపిస్తారు. మాటల్లోనే అర్థమైపోద్ది. ఆ చూపులో, ఆ రిసీవ్ చేసుకునే విధానంలో, ఒకవేళ మనిషి వచ్చారనుకో, ఆ మనిషిని రిసీవ్ చేసుకునే విధానంలో కూడా ఒక్కొక్కసారి ఈగో కనిపిస్తుంది. ఏంటో విచిత్రంగా ప్రవర్తిస్తారు కొంతమంది. విచిత్రంగా అంతకుముందు ప్రవర్తనకి, ఆ గర్వం మనసులో ఉన్నప్పుడు ప్రవర్తించే ప్రవర్తనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మనకి. కేవలం ప్రవర్తనలో, నడకలో కనిపిస్తుంది, ఆ యొక్క సంభాషణలో కనిపిస్తుంది, ఆ దృష్టిలో కనిపిస్తుంది అనమాట. అది మంచిది కాదు మన ఆత్మీయ జీవితానికి. గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేటికై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహం చేయగా, మనుషులకు ద్రోహం చేసింది, దేవునికి ద్రోహం చేశాడు ఈ మనిషి. ఎందుకంటే ఇతను ఒక ఆర్ఫన్ బాయ్. ఇతని తండ్రి చంపబడతాడు.
ఇతని తండ్రి హత్య చేయబడతాడు. పరమదేవుడు పెంచి పెద్ద చేశాడు. అందుకే ఇది ఈ సందర్భంలోనే యెషయా గ్రంథం 1 అధ్యాయం రాయబడింది. ఈ సందర్భంలోనే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవారు చేశానని చూడు. ఇది ఏ మనిషినే పరమ తండ్రి ఏం చేశారంటే పెంచి పెద్ద చేసి అధికారం ఇచ్చి రాజ్యం సింహాసనం ఇస్తే తిరుగుబాటు చేశాడు. పశువులకున్న జ్ఞానం కూడా వివేకం లేదు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలకు తెలివి లేదు, వివేచన లేదు. ఉజ్జయ స్థానం ఏంటి? ఉజ్జయ స్థలం ఎక్కడ? సింహాసనం మీద, రాజ్యంలో. దేవుని మందిరంలో నీకేం పని? దేవుని యొక్క మందిరంలో నీకేం పని? అంటే ఎద్దుకుండే వివేచన లేదా? గాడిదకుండే వివేచన లేదా? పొలం నుంచి ఎద్దులు తోలుకొని వచ్చాను అనుకో రైతు, డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతాయా? ఇంట్లోకి వెళ్ళవు. డైరెక్ట్గా ఏం చేస్తాయి అంటే అదిగో వాటి స్థలం వాటికి తెలుసు, అక్కడికే వెళ్ళిపోతాయి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఇది నా స్థలం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. యజమాని ఎవరు? ఎద్దుకు తెలుసు కదా. యజమాని చూసిన దానికి ఎద్దు కామందు అంటే యజమాని. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా. కొంచెం కొద్ది దూరంలో కనపడ్డాను డైరెక్ట్గా వెళ్ళిపోతాయి, కామన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఎద్దు. గాడిదకు దొడ్డి అంటే గాడిద తెలుసు, నీకు లేదు, మనిషికి లేదు వివేచన జ్ఞానం, ఆ తెలివి మనిషికి లేదు. అంటే మనిషి అంతగా దిగజారిపోయాడు. అంటే ఆ విధంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. ఒక గర్వంతో మనిషి ఊగిపోయాడు. యథార్థవంతుడైనా ఆరాధికుడు కాదు. యాజకుడు అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులను యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలకు పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేటికి ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగజేయదని చెప్పగా, అంటే బోధింపబడిన దిద్దుకోల మనిషి. అంటే యాజకుని చేత బోధించబడ్డాడు. యాజకులు ఉన్నది కదా, యాజకులు ఏం చేయాలి? బోధించాలి కదా. పొరపాటునప్పుడు బోధించాలి. సరే, ఈ రాజు తప్పు చేసిన సంగతి యాజకులకు అర్థమైనప్పుడు యాజకులు బోధించారు. అంటే బోధించబడినప్పుడు యథార్థవంతుడు ఏం చేస్తాడు? దిద్దుకున్నాడు. కానీ ఈ మనిషి ఏం చేశాడు? రగిలిపోయాడు, రౌద్రం చూపించాడు, కుమ్మరించాడు తన కోపాన్ని. వెంటనే పరమ తండ్రి కుష్ఠరోగంతో మొత్తేశాడు. చనిపోయేంత కాలం కూడా కుష్ఠరోగంతో ఉంటాడు. దేవుని సన్నిధిలో, ఆయన మందిరంలో అహాలు గర్వాలు, నేను చెప్పింది నేను అనుకున్నది జరగాలి కాదు. నీ అధికారాలు, నీ సొంత పెత్తనాలు, ఆయన సన్నిధిలో ఎంత మాత్రం కూడా తావు లేకుండా మనం జాగ్రత్త పడటం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమకరమైంది. యథార్థముగా ఆరాధించేవారు. నెంబర్ 2, యోహాను సువార్త 4:4లో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించుటంటే అర్థం ఏంటి? చాలా చక్కగా పరిశుద్ధాత్మ మరొక చోట దాన్ని నిర్వచించినట్లు, అర్థం చెప్పినట్లు మనం చూడగలం. ఆత్మతో ఆరాధించుట. ఆత్మతో ఆరాధించుట అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా చేసే ఆరాధన ఆత్మతో ఆరాధించే ఆరాధన. శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా చేసే ఆరాధనే ఆత్మతో చేసే ఆరాధన. ఎప్పుడైతే ఒక వ్యక్తి శరీరాన్ని ఆస్పదం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మతో ఆరాధించిన వ్యక్తి కాదు. శరీరాన్ని ఆస్పదం చేసుకుంటాం అంటే అర్థం ఏంటి? ఆస్పదం అనే మాటకు అర్థం ఏంటంటే చోటు ఇవ్వటం, అతి ప్రాముఖ్యమైన అర్థం. చోటు ఇవ్వటం లేదా ఆధారం చేసుకోవటం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అంటే అర్థం ఏంటి? 4వ వచనం చెప్పండి. పర్లేదు, కావలినట్టు నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చు. మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకుని దలిచిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును.
ఒకవేళ శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలంటే వాళ్ళందరికంటే నేను ఎక్కువగా శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు. ఆల్రెడీ కొందరు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు పిల్లిపిల్ల. అది అబద్ధ బోధకులండి. ధర్మశాస్త్రం పట్ల, సున్నత పట్ల ప్రీతి కలిగిన మనుషులండి. శరీర సంబంధమైన వాటికి ప్రాముఖ్యతనిచ్చే మనుషులు, శరీర ఆచారాలకి ప్రాముఖ్యతనిచ్చే మనుషులండి. ఆ శరీర సంబంధమైన వాటికి, శరీర ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి శరీరాన్ని ఆస్పదం చేసుకునే వ్యక్తి. ఆ వ్యక్తి ఆత్మతో ఆరాధన చేయట్లా మనిషి. చేసి అనుకుంటాడు తప్ప ఆరాధన చేసే మనిషి కదా మనిషి. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటే, ఒకవేళ ఎవడైనా శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలి, నేను ఎక్కువగా చేసుకోగలను. ఎందుకంటే శరీర సంబంధం రికార్డ్స్ అలాగున్నాయి నా రికార్డ్స్. కానీ నేను నష్టపరుచుకున్న వాటిని. నేను వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఏటిని శరీర సంబంధమైన వాటిని నేను నష్టపరుచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. వాళ్ళకంటే నాకే రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి అంటాడు అపోస్తలుడైన పౌలు. కానీ నేను వాటిని బేస్ చేసుకున్నాను, వాటిని త్యజించాను, వాటిని విసర్జించాను. నేను అవి నాకు అక్కర్లేదు అసలు. ఇక ఏంటి అర్థం ఏంటో చెప్తున్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ 5వ వచనంలో ఏంటి శరీరాన్ని ఆస్పదం చేసుకోవటం అంటే, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రములు పుట్టి హెబ్రీల సంతానమని హెబ్రిడునై. అవి శరీర సంబంధమైన రికార్డు. నేను 8వ రోజు సున్నతి పొందా. ఇశ్రాయేలు వంశం వాడి బెన్యామీను గోత్రం. ఏంటా బెన్యామీను అందరికంటే చిన్నోడు కదా 12 మంది కుమారులు. ఏంటి పెద్ద విశేషం ఏంటి? కాబట్టి అర్థమవుతుందా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. శరీర సంబంధమైన ఆస్పదం చేసుకుంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటనుకున్నావు? దేవుని సన్నిధులకు వచ్చి బ్యాక్గ్రౌండ్ ఎందుకు? నీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే అంటే ఏమైతే అంటే నీ బ్యాక్గ్రౌండ్లో పనికిరావు. దేవుని మందిరంలో నీ స్థితి, నీ గొప్పతనాలు, నీ ఆధిక్యతలు, నీ హోదా, విద్య, ఒకవేళ ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి కావచ్చు, ఒకవేళ ఉన్నతమైన జాతికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఒకవేళ దానికి నువ్వు మనసులో చోటిస్తూ ఆరాధన చేస్తుంటావు చూడు. నువ్వు ఆత్మతో ఆరాధన చేసే వ్యక్తి కాదు. నీ బ్యాక్గ్రౌండ్ నీ మనసులో పెట్టుకుంటావు చూడు. నీ బ్యాక్గ్రౌండ్కి నువ్వు చోటిస్తున్నావు చూడు. నీ బ్యాక్గ్రౌండ్కి నువ్వు చోటిస్తే, నువ్వు మనసులో ఆధారం చేసుకుంటే నువ్వు ఆత్మతో ఆరాధన చేసే వ్యక్తివి కాదు. అంటే దేవుని సన్నిధిలోనే చూపిస్తావా నీ బ్యాక్గ్రౌండ్? దేవుని ముందా? దేవుని ముందా నీ కుప్పిగంతులు? ఆయన ఏమంటే అపోస్తలుడైన పౌలు, నేను ఎక్కువగా శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చాయా? ఏంటా ఏమని నీ రికార్డ్స్ అంటే, నేను 8వ రోజు సున్నతి పొందా. నేను అబ్రహాము 99వ సంవత్సరంలో, ఇష్మాయేలు 13వ సంవత్సరంలో. నేను అబ్రహాంతో చేసిన నిబంధన ప్రకారంగా 8వ రోజు సున్నతి పొందా. ఇశ్రాయేలు వంశం బెన్యామీను అందరికంటే కనిష్ఠుడు కదా, పెద్దోడికి కదా గౌరవం. నీకు అలా కనిపిస్తున్నాడా? ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించే మొట్టమొదటి రాజు ఏ గోత్రం నుంచి వచ్చాడు? బెన్యామీను గోత్రం. రాజు పేరేంటి? సౌలు. నా పేరేంటి? ఏంటనుకున్నావు? నేనంటే ఏంటనుకున్నావు? హెబ్రీడు సంతానమని హెబ్రిడునై. ట్రాన్స్లేషన్ లేకుండా హెబ్రి భాష మాట్లాడతా నేను. ఒకరోజు పౌలుని బంధించినప్పుడు యెరూషలేము పట్టణంలో హెబ్రి భాషలో మాట్లాడటం చూసి అందరూ మౌనంగా ఉన్నారు. ట్రాన్స్లేషన్ లేకుండా హెబ్రి భాష మాట్లాడేవాడిని నేను. అంత మాత్రమేనా? ధర్మశాస్త్ర విషయం, పరిచయాన్ని, ఆసక్తి విషయం సంఘాన్ని హింసించేవాడిని నేను. నా ఆసక్తి ఏంటో ఒకసారి యెరూషలేము పట్టణంలో అడగండి. మీరు యెరూషలేములో పరిచయులను, అధికారులు అడగండి నా ఆసక్తి ఏంటో. ధర్మశాస్త్రం వలన నీతి విషయమే అనిందుడినై ఉంటిని, అయినను ఏవేవి నాకు లాభకరములైనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. అవన్నీ అవసరం లేదు నాకు. కాబట్టి శరీర సంబంధమైన వాటికి తావు ఇవ్వకుండా, శరీర సంబంధమైన గొప్పతనాలకి, ఆధిక్యతలకి, నీ వంశం, నీ భాష, నీ విద్య, అధికారం, హోదా, నీ వంశం, అది ఏదైనా సరే వాటిని ఆస్పదం చేసుకోవాలి.
వాటిని ఆస్పదం చేసుకునే వ్యక్తి ఆత్మతో ఆరాధన చేసే వ్యక్తి కాదు. నీ మనసులో ఫీలింగ్ ఉండకూడదు, నీ హృదయం ఉండకూడదు. అది నేను పలానా వంశాన్ని, నువ్వు దేవుని వంశమయ్యా నువ్వు. ఇది చెప్పుకో గొప్పగా. మీరు ఏర్పరచబడిన వంశమును, దేవ వంశం నీ వంశం. నువ్వేం చేసావు? శరీర సంబంధమైన వంశం పేరు చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటావు. ఏంటా అసలుకి నువ్వు? ఏంటి ఏ వాళ్ళు చేస్తున్నావు మనం అసలుకి? శరీర సంబంధమైన వంశాన్ని గొప్పగా చెప్పుకుని నువ్వు దేవ వంశాన్ని చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుపడిపోతావు నువ్వు. ఏ వంశం నీ వంశం? శరీర సంబంధమైనవి కావాలి, వాటిని ఆస్పదం చేసుకుంటున్నావా? వాటిని ఆధారం చేసుకుంటున్నావా? ఆత్మతో ఆరాధన చేయట్లే నువ్వు. దేవుడు కోరుకునే ఆరాధన చేస్తున్నావా ఈరోజు నువ్వు నేను? కాబట్టి ఆరాధన అనేది బాహ్య పురుషునికి సంబంధించింది కాదు, బాహ్య క్రియలకు సంబంధించింది, అంతరంగ పురుషునికి హృదయానికి సంబంధించింది. ఇది నువ్వు లీనమైపోవాలా. ఆరాధనలో కూర్చున్నప్పుడు నువ్వు లీనమైపోవాలా. నిన్ను నువ్వు మర్చిపోవాలి. నువ్వు అసలు వాస్తవానికి నువ్వెవరవో. నీ హృదయం నీ మనస్సు అంతా కూడా ఆరాధన మీద కేంద్రీకృతమై ఉండాలి. అది కదా ఆత్మతో ఆరాధన అంటే. మీకు తెలుసు కదా, ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళే హన్న పైకి శబ్దం రాకుండా పెదవులతోటి పరమదేవునితో మాట్లాడుతుంది. ఏలి అపార్థం చేసుకొని ఎంతవరకు మత్తురాలివై ఉందో, ఆ మత్తుని విడవా? ఏమంటదావిడ? నా ఏలినవాడా, అపార్థం చేసుకోమాకు నన్ను. నేను మత్తురాలిని కాను, ద్రాక్షరసం పానం చేయాలి. నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. నీ ఆత్మ, నీ హృదయం అక్కడ ఉండాలి. శరీరమే ఎక్కడ ఉంటుంది? ఆలోచనలు, తలంపులు, హృదయం అంతా కూడా వేటి మీదనో శరీర సంబంధం వాటి మీద ఉంటుంది. ఏం ఆరాధన చేస్తున్నాం? మన ఆరాధన మనం చేసే ఆరాధన ఏ ఆరాధన అసలు వాస్తవానికి? నాకు అర్థం కాదు. మార్పు చేసుకోవాలి. మన ఆలోచనలు మారాలి, మన దృష్టి మారాలి. 2, వినయమైన హృదయంతో ఉండాలి. వినయమైన హృదయంతో చేసే ఆరాధన, ఆత్మతో చేసే ఆరాధన. మీకు అందరూ తెలిసిన ఒక ఉదాహరణ. ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుల సంతతికి చెందినవాడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి తన గొప్పతనాలు చెప్పుకుంటున్నాడు. తను ఏం చేశాడో చెప్పుకుంటున్నాడు. నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. ఒకసారి మనం అసలు యేసుక్రీస్తు వారు ఒకరోజు ఏమన్నాడు? ఒకసారి ఏమన్నంటే అపోస్తులు వచ్చి ఒక మాట అన్నాడు, ప్రభువా మా విశ్వాసం వృద్ధి పొందించుమా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత కూడా మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవి చేసాము. ఏం చేసాము? మేము ఆజ్ఞాపించబడినవన్నీ అన్నీ చేసి అంటే ఏమైతే దేవుడు ఆజ్ఞాపించాడో అవన్నీ చేసిన తర్వాత కూడా ఏమనుకోవాలి నువ్వు? మేము చేయవలసినవి చేసామండి, ఎక్కువేం చేసామండి. మనం అనాలనుకోంగా అసలు మేము చేసినట్లు ఎవరు చేయరండి. మా సంఘం చేసినట్లు ఏ సంఘం చేస్తా చూపిండి. నేను చేసినట్లు చేయరు ఎవరు. నేను కాబట్టి చేస్తున్నా. ఎవరుండరు మరి ఆడా? నేను ఒక తోపు, నేను ఒక తురుము, నేనే చేశాను, అసలు నేను కాకపోతే ఎవరు చేయలేరు. దేవుని మందిరానికి వచ్చి నీ గొప్పతనం చెప్పుకునే స్థలం కాదు ఇది. నీ ఆధిక్యతను ప్రదర్శించే స్థలం కాదు ఇది. ఒక వినయమైన హృదయంతో సుంకరి పరిసయ్యుడు మాటలు చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 18:9 నుంచి కొన్ని వచనాలు మీకు తెలిసిన మాటలే.
తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం. ఎందుకు? వాళ్ళ ఉన్నందుకు, వీళ్ళ ఉన్నందుకు, అలా ఉన్నందుకు, ఇలా ఉన్నందుకు. ఏంటి ప్రార్థన? ఏంటి మనవులు? దేవునికి స్తోత్రం. దేనికి? వారానికి 2 మార్లు ఉపవాసం అంటున్నారు. నేను సంపాదించిన దాంట్లో 10వ వంతు ఇచ్చేస్తున్నారు. తనలో తను ప్రార్థించు. అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, మేము అది చేస్తున్నాం. నేను చేసినట్లు ఎవరు చేయరు, నేనే చేస్తున్నా. ఒకళ్ళు చేసిన ప్రతిఫలం పొందలేవు, నువ్వు ప్రతిఫలం పొందుకోలేవు. నువ్వు ఒకళ్ళు చెప్పుకుంటున్నావా? నువ్వు చేసి నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావా? 13. అయితే సుంకరి దూరంగా నిలిచి ఆకాశంపు కనులెత్తుడిగా ధైర్యం చాలు రొమ్ము కొట్టుకునొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పని. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఆత్మతో చేసే ఆరాధన, వినయంతో చేసే ఆరాధన. నీ హృదయం వినయంతో ఉండాలి, విధేయతతో ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మతో ఆరాధన చేసినట్లు. నీలో తగ్గింపు లేదా? తగ్గింపు లేని వ్యక్తి ఆత్మతో ఆరాధన చేసిన వ్యక్తి కాదు. నువ్వు మర్చిపోవాలి. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి అవే నీకు జ్ఞాపకాలు ఉండకూడదు. నీకు ఒకరోజు అభినాదేబేట్ నుంచి దావీదు పురానికి మనసాన్ని తరలిస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడో మీకు తెలుసు కదా. ఓబేదేదోమింట్ నుంచి అభినాదేబేట్ నుంచి తర్వాత తీసుకొస్తే ఒక అపసృతి జరుగుద్ది. తర్వాత ఓబేదేదోము ఇంట్లో ఉంచుతాడు. ఓబేదేదోము ఇంట్లో నుంచి ఆ మందసాన్ని దావీదు పురానికి తరలిస్తున్నప్పుడు దావీదు ఒక సామాన్యుడిలా, రాజుని, నేను రాజుని, నేను అధికారిని, నేను బలవంతుడిని, గొల్యాతుని కొట్టినోడి, నేనంటే ఎవరనుకున్నా అనుకున్నాడు ఆయన. నేను గొల్యాతుని కొట్టినోడి, నేనంటే ఎవరనుకున్నావు? నువ్వు గొల్యాతుని కొడితే ఏంటి? రాజువైతే ఏంటి? అధికారి దేవుని ముందు అందరం చిన్నోళ్ళమే కదా. ఒక సామాన్యుడిలా నాట్యం ఆడుకుంటూ వీధిలో ఆనందముతో ఆ భార్యకు నచ్చలే పని. వ్యర్థుడొకడు బట్టలు తీసేసినట్లుగా ఒక పనికి మాలోడు చేసినట్లు చేశావు నువ్వు. ఆయన ఏమంటాడు? నీ తండ్రిని విసర్జించి ఇశ్రాయేలీయుల మీద నన్ను రాజుగా చేసిన యెహోవా సన్నిధిని నేను ఆటలాడితే, వీధిలో కాదుగా, వీధిలో ఆటలాడితే నువ్వు అడగాల. వీధిలో చేయలేదు కదా పని. ఎక్కడ చేశాడు? యెహోవా సన్నిధిలో చేశా నేను. తను మర్చిపోయాడు. ఆ మనిషి మర్చిపోయాడు. ఒక అద్భుతమైన సంతోషంతో ఊగిపోతున్నాడు ఆ మనిషి. అలాగే 3, సంతోష హృదయముతో. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక సంతోషం. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించేటప్పుడు నువ్వు సంతోషంతో నువ్వు ఆరాధించాలి. దావీదు ఎలాగున్నాడో తెలుసు కదా. ఎంత ఆనందంగా ఉన్నాడు ఆయన, ఎంత సంతోషంగా మైమర్చిపోయాడు. తను మర్చిపోయాడు దావీదు అసలు అంతే. ఈరోజు మనం కూడా ఆయన మందిరంలో కూర్చున్నప్పుడు, ఆరాధనకు కూర్చున్నప్పుడు మనల్ని మనం మర్చిపోవాలా? ఏం మర్చిపోతుంటా? దిక్కులు చూస్తుంటాం, ఫోన్ చూస్తుంటాం, గుసగుసలు ఆడుకుంటాం, పెన్ని నీళ్ళు ఇయ్యి. ఏంటి అంతా అవే ఆలోచన తప్ప నువ్వు ఎడమర్చిపోయావు. నువ్వు ఏదో ఒక స్కూల్కి వచ్చేసి పాఠం నేర్చుకున్నట్లే వెళ్ళిపోతున్నావు తప్ప ఏమైనా ఉందా? ఆత్మతో ఆరాధించడం. నెంబర్ 4 సమాధాన హృదయంతో చేసే ఆరాధన, ఆత్మతో చేసే ఆరాధన. ఎందుకంటే మీకు తెలిసిన సందేశమే. బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపమని. ఎన్ని పదుల సంఖ్యలో కాదు కదా, 10 సంఖ్యలో కాదు, 100 సార్లు వింటామండి ఈ మాటలు. అయినా ఎన్నిసార్లు పలక్కుండా అరట తీసుకున్నావు కదా.
ఎన్నిసార్లు ఆ సహోదరి సహోదరులతో పలకకుండా ఆరాధన చేసావు నువ్వు? ఏమనాలి నిన్ను? అసలు ఎలా చేయబుద్ధి అయిద్దండి అసలుకి? పలకకుండా, మాట్లాడకుండా అసలు ఎలా ఆరాధన చేశావు నువ్వు అసలుకి? కనీసం వందనాలు కూడా చెప్పవు. వందనాలు కూడా చెప్పకుండా నువ్వు ఆరాధన చేసావంటే నిన్ను ఏమనాలి? మనల్ని ఏమనాలి అసలుకి ఇంకా? ఏదో వచ్చామా లేదండి, అంతేనండి, వచ్చామా చేసామా లేదా, అంతేనా? చాలా నేను మార్కులు సరిపోద్దా? లేదా నేను మిమ్మల్ని శబాషని మీరు శబాషని సరిపోద్దా? అవి ఉత్తిత్తి శబాషులు. ఎందుకని శబాషని ఆయన బలాని ఆయన నేను నన్ను మీరు అంటే వల్ల ఉపయోగం లేదు నాకేమి. నేను మిమ్మల్ని అంటే వల్ల ఉపయోగం లేదు నాకేమి. ఆత్మతో ఆరాధన చేయడం అంటే అర్థం ఏంటి? నీ హృదయం సమాధానముతో నిండిపోవాలి. నీ హృదయం దోషారోపణ చేయకూడదు. నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంచుకోకూడదు. నీ సహోదరుని గురించి నీ హృదయంలో కోపం నిల్వ చేసుకోకూడదు. నిల్వ ఉంచుకోకూడదు. నిల్వ ఉంచుకోవడానికి ఆహార పదార్థం ఏంటి? ఇంట్లో స్టాక్ పెట్టడానికి కోపాన్ని కూడా స్టాక్ పెట్టుకుంటున్నావు నీ హృదయంలో. నీకే నష్టం అప్ప. కాబట్టి ఆత్మతో ఎలా కోరుకున్నాడు ఆయన? ఆత్మతో ఆరాధించటం, సమాధాన హృదయంతో, ఏక మనసుతో చేసే ఆరాధన, ఆత్మతో చేసే ఆరాధన. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఏక హృదయము, ఏకాత్మ. ఎంతమంది అండి? 3,000 మంది. 2వ అధ్యాయుల బాప్తిసం మంది 3,000 మంది. 4వ అధ్యాయులు విశ్వసించింది 5,000 మంది. ఇంచుమించు 5,000 మంది పురుషులు. 8,000 మంది. 8,000 మంది ఎలాగున్నారండి? ఏకాత్మ, ఏక హృదయం. తిప్పి కొడితే మనం ఒక 20-30 మంది ఉండవండి. 10 మంది ఉన్న దగ్గర కూడా ఏకత రాదు. ఇప్పుడు కుదరదు. ఏకీభవించడం కుదరదు. మనసు ఒప్పుకోదు. ఏకీభవించం. అదంటే ఇదంటాడు, ఇదంటే అదంటాడు. ఒక మాట అంటే అడ్డం వేస్తుంటాడు, ఇంకోటి అడ్డం వేస్తుంటారు. ఏకాత్మ, ఏకతాత్పర్యం, ఏకభావం. ఆరాధన ఎంతమంది చేస్తున్నారో వారందరి తాత్పర్యాలు, జవాబులు ఒకటై ఉండాలా. వారి భావాలు ఒకటై ఉండాలా. వారి మనసులు ఒకటై ఉండాలా. వారి హృదయాలు, వారి ఆత్మలు ఒకటై ఉండాలా. 2, 3, 100, 1000 ఎంతమందైనా కానీ ఏకాత్మయు, ఏక హృదయము, ఏక మనసు, ఏకత్వం. అది ప్రాముఖ్యంగా సంఘములో ఉండవలసింది ఏంటంటే ఒక ఏకత్వం, ఒక ఐక్యత. నంది అంటే పంది అంటే నంది అనే ఆలోచనలు ఉండవు. నాకు ఇష్టం లేదండి, నేను అంగీకరించండి దాన్ని. ఏంటి కారణం ఏంటి? అదే వాక్యానికి భిన్నంగా ఉందా? స్వలాభం కోసం చేస్తున్నాడు? ఏమన్నా స్వార్థంతో చేస్తున్నాడా? అప్పుడు ఏకీభవించు మాకు. అలా ఆత్మతో ఆరాధన చేయటం అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా. 2 వినయమైన హృదయంతో. 3 సమాధాన హృదయంతో. 4 సంతోష హృదయంతో. 5 ఏకాత్మయు, ఏక మనసు. ఆసక్తితో, ఒక ఆసక్తి హృదయంతో దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయన ఆరాధన చేయాలి. ఒక ఆసక్తి ఉండాలి. చివరిగా సత్యముతో ఆరాధించుట. సత్యముతో ఆరాధించుట అంటే మనకు తెలిసినట్లు అర్థం ఏంటంటే లేఖనానుసారముగా. అంతే కదా. దాని అక్కడ రహస్య మర్మం ఉంది. ఇంకా లేఖనానుసారంగా, వాక్యానుసారంగా చేయటం. లోకం అలా చేయదు కదా.
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వాటిని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అది అది అంటే మనుషులు కల్పించే పద్ధతుల ప్రకారంగా చేసే ఆరాధన కాదు. మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా చేసే ఆరాధన కాదు. అది ఆరాధన కాదు. అది ఆరాధన అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అలాంటి ఆరాధనను తండ్రి కోరుకోలేదు. ఆత్మతో సత్యముతో చేసే ఆరాధనను మాత్రమే తండ్రి కోరుకున్నాడు. నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశము సత్యము అనే మాట మీకు తెలుసు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము సత్యం, ఆయన వాక్య సారాంశం సత్యం. దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపి ఆయన. ఆ సత్యవంతుడైన దేవుడు అనాదిలోనే సత్య సందేశాన్ని సిద్ధం చేసిన సంగతి మీకు తెలుసు. జగత్తుకు ముందుగానే ఒక సత్య సందేశాన్ని దేవుడు సిద్ధం చేసి అది క్రీస్తు యేసు వారికి అప్పగించినట్లు మీకు తెలుసు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను, ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వలన వినిన సత్యం అంటే యేసుక్రీస్తు వారు సత్యాన్ని ప్రకటించాడు, సత్యము గురించి సాక్ష్యముడని అని వచ్చాడు. అయితే ఆ సత్యాన్ని ఎవరి దగ్గర విన్నాడు, ఎవరి వలన విన్నాడు అంటే దేవుని వలన, దేవుని దగ్గర విన్నాడు. ఆయన తనంతట తాను ఏం బోధించలేదు. అదే చెప్పాడు కదా, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిని అంటాడు. నేను చేసే బోధ నాది కాదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో నన్ను పంపిన తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే, చూసిన సంగతులే నేను లోకానికి బోధిస్తున్నాను తప్ప నా అంతటా నేనే ఏమి బోధింపనో. ఆ సత్యవంతుడైన దేవుడు సత్య సందేశాన్ని జగత్తుకు ముందుగానే సిద్ధం చేసి ఈ లోకానికి పంపిస్తూ సత్య సందేశాన్ని ప్రభునేసు యొక్క చేతికిచ్చి ఈ లోకానికి పంపాడు ప్రభునేసు వారిని. ఆ ప్రభువు ఆ సత్యం ప్రకటించి ఆ సత్యాన్ని ప్రభు అపోస్తులకు అప్పగించినట్లు కూడా మీకు తెలుసు కదా. ఆ సత్యాన్ని ప్రభునేశ్వరు ఎవరికి అప్పగించాడు? అపోస్తులకు అప్పగించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. అదే 17వ అధ్యాయం అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఆ సత్యాన్ని అపోస్తులకు అప్పగించేశాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే అపోస్తుల యొక్క బోధ ప్రకారంగా, ఎందుకంటే బోధని పరమదేవుడు వారికి అప్పగించాడు, బోధని దేవుడు వారికి అప్పగించాడు, అపోస్తులకు అప్పగించాడు. అందుకే 3000 మంది బాప్తిసం పొందినప్పుడు, సంఘ స్థాపన జరిగినప్పుడు కూడా మాట మీకు తెలుసు కదా, అపోస్తుల కార్యము 2:42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల యొక్క బోధ ప్రకారంగా చేసే ఆరాధనే సత్యముతో చేసే ఆరాధన. కాబట్టి ఆ బోధకు భిన్నంగా చేసే ఆరాధన కాదు. ఒకవేళ ఆ బోధకు భిన్నంగా చేస్తున్నారనుకో అది వ్యర్థారాధన అయిపోద్ది, అంతే. అంగీకరించే ఆరాధన కాదు అది. కాబట్టి మనం ఏం చేయాలి? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. కాబట్టి ఈరోజు మనం ఏం చేపట్టాలి? వేటిని అనుసరించాలి, వేటిని స్వీకరించాలి, అంగీకరించాలంటే ఇదిగో మా నోటి మాట వలన కానీ మా పత్రిక వలన కానీ మీకు ఏం బోధించారో అవి చేపట్టాలి. ఇప్పుడు అవైనా వాళ్ళ సొంతే కాదండి, అపార్థం చేస్తున్నారు మళ్ళీ మీరు. ఇప్పుడు అవైనా వాళ్ళ సొంతే అనుకున్నారా? సొంతే కాదు అవి. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో పౌలు ఒక మాట అంటాడు, నేను రాయించున్న ఆజ్ఞలో ప్రభు యొక్క ఆజ్ఞలు దృఢంగా నమ్మాలంటాడు.
14:37. 1 కొరింథీ 14:37. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని యెడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. అది మేము రాసింది మా సొంత మాటలు కాదు, ఇవి సొంత ఆలోచనలు ఇచ్చల నుంచి పుట్టినవి కాదు, ఇవి ఎవరు అనుకున్నావు? ప్రభు మాకు ఆజ్ఞాపించాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితినట్టు కదా. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం మీరు జరిగించాలని కొరింథీ స్థానిక సంఘానికి పౌలు అప్పగించాడు. ఇంతకీ పౌలుకి అప్పగించింది ఎవరు? నేను మీకు అప్పగించిందంటే ప్రభు వలన పొందే నేను. ఇది నా సొంత ఉద్దేశం వచ్చింది కాదు, నా మనసులో పుట్టింది కాదు ఇది. కానీ ఈరోజు అనేక మంది మత శాఖలు, అనేక మంది దేవుడి సేవకులుగా పిలువబడి ఏం చేస్తున్నారంటే తమ మనసులో పుట్టింది సంఘానికి అప్పగించేస్తున్నారు. తమ మనసులో పుట్టింది సంఘంలో జరగాలని చూస్తున్నారు. అది ఆరాధన ఎలాగవుతుంది? అది సత్యంతో చేసే ఆరాధన కాదు కదా. వాక్యానుసారముగా చేసే ఆరాధనే సత్యము చేసే ఆరాధన అవుతుంది. వాక్యానికి భిన్నంగా చేసే ఆరాధన సత్యంతో చేసే ఆరాధన కానే. ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. నిజంగా ఈరోజు నేను దేవుడు కోరుకున్నట్లు ఆరాధన చేస్తున్నానా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందామా? పరీక్షించుకుందాం. నేను ముగించేస్తున్నాను కాబట్టి ఎలా మనం ఆరాధన చేస్తున్నాం దేవునికి అనేది మనం పరిశీలించుకుందాం. ఆయన అంగీకరిస్తాడా? మన ఆరాధన పట్ల దేవుడు సంతృప్తిగా ఉంటాడా? సంతోషంగా ఉంటాడా? ఆయన మనకు తెలుస్తుంది, అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఈరోజు నేను చేసిన ఆరాధన వలన దేవుడు సంతృప్తిగా సంతోషంగా ఉంటాడా లేదా అనేది మనకు అర్థం కాదా? అర్థమైద్ది, నీ హృదయానికి అర్థమైద్ది. అలాగే దేవుడికి తెలిసిపోద్ది. కాబట్టి దేవుడు కోరుకునే ఆరాధన చేద్దాం. ఆయన ఎలా ఆరాధన చేయమంటే అలా సమర్పిద్దామని నేను ముగించేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడం. అందులో యథార్థముగా ఆరాధించడం మొట్టమొదటి మనం తెలుసుకుంటాం. అంటే ఆరాధికులు యథార్థవంతులై ఉండాలి, యథార్థవంతుల సభ అయి ఉండాలి, యథార్థవంతుల సమాజం సంఘమై ఉండాలి. యథార్థవంతులు అంటే తప్పిదాలని ఒప్పుకొని ప్రవర్తన దిద్దుకొని దేవుడి ఇష్టానికి లోబడే అధికారాన్ని జరిగించేవాడు యథార్థవంతుడు. 2, ఆత్మతో ఆరాధించడం. ఆత్మతో ఆరాధించడం అంటే శరీరాన్ని ఆస్వాదం చేసుకోకండి. అవి శరీర సంబంధమైనవి, అర్థమైనవి. వాటిని బేస్ చేసుకుంటే వాళ్ళు నీకు వచ్చే ఉపయోగం లేదు. ఫలితం 0 నీకు. వాటిని ఆస్వాదం చేసుకోండి. నేను ఆరాధన చేస్తున్నా అంటే నువ్వు ఆత్మతో ఆరాధన చేసే వ్యక్తి. నీ మనసులో వాటికి చోటు ఉందా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, లోకంలో ఉన్నప్పుడు మా స్థితి ఏంటి, మా అంతస్తు ఎందుకు, ఇవన్నీ మా వంశం ఏంటి? నువ్వు దేవవంశం అయితే ఆ వంశంతో నీకెందుకు? ఇంకా వినయమైన హృదయం, దేవుని మందిరంలో నీ గొప్పతనాలు నువ్వు చేసి చెప్పుకోవడం కాదు. అన్నీ చేసి కూడా చేయాల్సింది చేసామని తగ్గించుకోండి, అప్పుడు వృద్ధిలోకి వస్తాం. అంతే తప్ప చేసేదేమో 2%, చెప్పుకునేదేమో 100%. అంతేగా మనం 100% చెప్తాం, చేసేదంతా ఒక 2% చేస్తాం. సమాధాన హృదయంతో, ఏకాత్మ ఏకమని, సంతోష హృదయంతో, ఆసక్తి కల హృదయంతో చేసే ఆరాధన, ఆత్మతో చేసే ఆరాధన. సత్యముతో ఆరాధించడం అంటే వాక్యానుసారం, లేఖనానుసారముగా చేసే ఆరాధనే సత్యముతో చేసే ఆరాధన. వాక్యానికి భిన్నంగా మనం ఆరాధన చేయొద్దు. అలాగే యథార్థ హృదయంతో, ఆత్మతో, ఆత్మీయంగా మన మనసు, మన హృదయం, మన దృష్టి అంతా కూడా ఆరాధన మీదనే కేంద్రీకృతమై ఆరాధన జరిగించి ఆత్మ సంబంధులుగా బ్రతుకుతాం. శ్రద్ధ మీ అందరికీ ప్రభువులో ఉంది.